ఇంకొక వైపు సినిమాలు. ఈ సినిమాలకు సంబంధించి నేను ఈ మధ్య 1-2 వీడియోస్ కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. పట్టు బానిసలని, బానిసలైనటువంటి హిస్టరీలో చదివాం. ఎవరు బానిసత్వంలోకి నెట్టేయకుండా మేము బానిసలని ప్రకటించుకునే కల్చర్ వచ్చింది. ఎటు పోతున్నాము? అది కూడా ఎవరంటే మధ్య తరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది మేము బానిసలని ప్రకటించుకుని వెళ్తున్నాం. ఎవరికి బానిసలంటే హీరోలు. వాళ్ళు హీరోలా? సినిమాల్లో నటించే హీరోలు. వాళ్ళెవరు కూడా సాంఘిక సంస్కర్తలు కాదు, వాళ్ళెవరు దేశ నాయకులు కాదు, వాళ్ళెవరు బానిసత్వం నుంచి విముక్తి కల్పించినటువంటి విముక్తి ప్రదాతలు కాదు. వాళ్ళ కడుపు కోసం, వాళ్ళ సంపాదన కోసం నటన అన్నదాన్ని ఒక వృత్తిగా తీసుకుని దానిని వ్యాపారంగా చేస్తూ డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఏ వృత్తి కూడా కించపరచదగినది కాదు. ఏ పని చేసినా ఇట్ ఈస్ రెస్పెక్టబుల్ ఓన్లీ. అలాగే వీరి జీవనోపాధి కోసం నటన అనేటువంటి వృత్తిని ఎంచుకుని ఉండొచ్చు. బట్ దానిని అనవసరంగా మనం గ్లోరిఫై చేసి లెజెండ్స్ అని, లెజెండరీస్ అని పనికిమాలేటువంటి టైటిల్స్ ఇచ్చి మనల్ని మనం బానిసలు చేసుకోవడం ఎక్కడికి వెళుతున్నాము? ఆ రకమైనటువంటి అవసరం ఏమైనా ఉందా? ఇది ఒక ఇంట్రాస్పెక్షన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది.